హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఆర్ త్రీ టాక్స్. నేను మీకు నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి చెప్తున్నాను. మీకు నచ్చితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను చెప్పిన న్యూ ఇయర్ రెజల్యూషన్స్లలో మీకు ఏదైనా నచ్చితే మీరు కూడా పాటించండి. ఫస్ట్ రెజల్యూషన్ వచ్చేసి యోగా. అన్నిటికంటే ప్రపంచంలో విలువైనది ఏదైనా ఉంది అంటే అది మన హెల్త్ అండి. హెల్త్ బాగుంటేనే మనం బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది, అన్ని ప్లేసెస్ని అన్ని మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకే హెల్త్ బాగుండాలి అంటే మనం యోగా చేయాలి. యోగా చేయడం వల్ల మనకు మనసుకి ప్రశాంతత, మన శరీరానికి కూడా ప్రశాంతత లభిస్తుంది. ప్రశాంతతతో కాకుండా మనకు ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. ఈ యోగా చేయడం వలన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ పరంగా చాలా యూజెస్ ఉన్నాయండి. ఖచ్చితంగా యోగా చేయండి. సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి లాంగ్వేజ్. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ మనం మాట్లాడాలి అంటే మనకు లాంగ్వేజ్ కావాలి. మన మదర్ టంగ్తో పాటు మనం కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే మనకు రేపటి తరమైన మన పిల్లలకి కూడా అది యూజ్ అవుతుంది. ఇంట్లో ఒకే లాంగ్వేజ్ కాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడడం మనతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ లాంగ్వేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రపంచం చాలా ఫాస్ట్గా ఉంది కదా, అందుకే ఆ ప్రపంచంకి తగ్గట్టు మనము ఫాస్ట్గా ఉండాలి. రేపటి తరమైన మన పిల్లల్ని కూడా ఫాస్ట్గా చేయాలి. కాబట్టి మనం మన లాంగ్వేజ్ మన మదర్ టంగ్తో కాకుండా ఇంకా కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. థర్డ్ వచ్చేసి మనీ. డబ్బుకి చాలా వాల్యూ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలనుకున్నా ప్రతిదానికి మనీ 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 ఒక పవర్, ఒక పాజిటివ్ ఎనర్జీ. అది మనం బెస్ట్ వేలో యూస్ చేస్తే మనము బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది, మనతో ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేస్తే వాళ్ళకి కూడా మనం దేవుళ్ళలాగా కనిపిస్తాం. అదే మనీని మనం బ్యాడ్ వేలో ఏదైనా చెడు పనులకు మనము దాన్ని యూజ్ చేస్తే మనము చెడిపోతాం, మన ఫ్యామిలీ సఫర్ అయిపోతుంది, మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అందుకే డబ్బుని పాజిటివ్గా ఒక పాజిటివ్ పనులకే యూజ్ చేయండి, మీ లైఫ్ కూడా బాగుంటుంది. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతానండి. అదేంటంటే కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మనదే, దానిపైన పూర్తి హక్కు మనదే ఉంటుంది. దానిని కరెక్ట్ వేలో యూజ్ చేస్తే రాజు అవుతావు, నీతో ఉన్న వాళ్ళని ఒక రాజులా కాపాడుతావు. అలా కాకుండా నువ్వు బ్యాడ్ వేలో యూజ్ చేస్తే నువ్వు దాసివైతావు. నువ్వు ఇవ్వడానికి ఉండదు, నీకు ఇవ్వడానికి ఎవరు ఉండరు. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మీరు దాసి అవుతారా లేదంటే రాజు అవుతారా? ఎవరైనా రాజు అవ్వడానికి ఇష్టపడతారు కదా. అందుకే ఈ ఇయర్ మాత్రం ఖర్చుల్ని తగ్గించుకోండి, సేవింగ్స్ని పెంచుకోండి, రాజులా బ్రతకండి, మీ రాజ్యాన్ని మీరే కాపాడుకోండి. రాజ్యం అంటే మీ ఫ్యామిలీకి మీరే కదా భరోసా. ఫోర్త్ రోల్ వచ్చేసి హెల్త్ అండి. మన హెల్త్ బాగుండాలి అన్నా, ఊరికి మనం హాస్పిటల్స్కి వెళ్ళొద్దు అన్నా మనం యోగాతో పాటు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ని కూడా చేంజ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ది కారం చాలా తక్కువగా తీసుకోవాలి. కారం లేనిది ఎవరికి ఫుడ్ పోదు. మరి ఎక్కువగా తినొద్దు, మరి తక్కువగా కాకుండా మీడియంగా తింటే మీ హెల్త్ కూడా బాగుంటుందండి. ఏది అతి మంచిది కాదు అని మన అందరికీ తెలిసింది కదా. అలాగే ఈ కారం కూడా మీరు తగిన మోతాదులోనే తీసుకోండి. సాల్ట్ కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి. ముఖ్యంగా బీపీ పేషెంట్స్ మాత్రం చాలా కంట్రోల్గా సాల్ట్ యూజ్ చేయడమే బెస్ట్ అని నేను చెప్తాను. అందుకే ఫస్ట్ మన పిల్లలకి యూజ్ చేసేటప్పుడు కూడా లిమిట్గా యూజ్ చేస్తే బెస్ట్. ఆయిల్ అండి. ఆయిల్ మామూలుగా మనం బయట దొరికే వాటికంటే నువ్వులు కానీ పల్లీలు కానీ మనమే దగ్గరుండి గానుగు పట్టించుకొని ఆ నూనె వాడితే చాలా మంచిది. ఒకవేళ కుదిరే వాళ్ళు ఇలా వాడండి. మళ్ళీ ఎంత మన దగ్గరుండి పట్టించుకున్న నూనె అయినా సరే తక్కువగా వాడండి, ఎక్కువగా కాకుండా ఒక లిమిట్గా యూజ్ చేస్తే సరిపోతుంది. ప్రతి కర్రీలో ఆయిల్ పైకి తేలేలా కాకుండా మామూలుగా వాడేయండి. వంటలలో నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి. మళ్ళీ మన ఫేస్ బ్రైట్గా కనిపించాలన్నా, బాడీ పెయిన్స్ తగ్గాలన్నా ఆయిల్తో మసాజ్ చేసుకుంటే రిలీఫ్గా అనిపిస్తుంది. ఇలా కొన్నిటికి బెస్ట్ రెమెడీ ఆయిల్. ఇంకొకటి వచ్చేసి షుగర్ అండి.
చిన్నపిల్లలకి ఎంత తక్కువ తినిపిస్తే అంత బెస్ట్ అండి. పెద్దవాళ్ళు కూడా అంతే. ఒళ్ళు పెరిగి మధుమేహం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే కొంచెం చక్కెరకి దూరంగా ఉండడం బెస్ట్. మళ్ళీ చాలామంది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు స్వీట్స్కి దూరంగా ఉండండి అని కూడా చెప్తారు కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి వాకింగ్ మన బరువుని సమంగా ఉంచుతుందండి. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. ఈ బిజీ లైఫ్లో మనకి చాలా ఒత్తిడి, ప్రెజర్ ఉంటుంది కదా. మనకు ఒత్తిడి తగ్గించాలి అంటే కూడా బెస్ట్ రెమెడీ వాకింగ్ అని చెప్పచ్చు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు గుండెపోటు సమస్యతో బాధపడుతున్నారు కదా. ఈ వాకింగ్ చేయడం వల్ల గుండెపోటు సమస్య కూడా రాకుండా కాపాడుతుంది. నేనైతే ఒక 30 minutes వాకింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. మీరు ఎన్ని మినిట్స్ వాకింగ్ చేస్తారో చెప్పేసేయండి. వాకింగ్ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ వన్ హ్యాపీ ఫ్యామిలీకి ఉన్నంత ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఇంకా దేనికి ఉండదని నా ఒపీనియన్ అండి. పిల్లలతో, ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత బెస్ట్. ఈ బిజీ షెడ్యూల్లో చాలామంది వాళ్ళ పార్ట్నర్తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, పేరెంట్స్తో కావచ్చు చాలా తక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. అందుకే ఈ ఇయర్ అయినా మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీ పిల్లలకి వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో చెప్పచ్చు, మనం ఎన్నో తెలుసుకోవచ్చు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో ఎంజాయ్ చేసే మూమెంట్స్ మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేం కదా. అందుకే మన లైఫ్లో ఫ్యామిలీ కూడా ది బెస్ట్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వి ఆర్ 3 టాక్స్. మీకు కూడా ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను.